భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులు ఏమిటి? పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు? మన కాళ్ళ మీద మనం నిలబెట్టేవాళ్ళు ఎవరు? పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు? పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు? ఆ రకంగా చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన. ఈ మూడు పార్టీల్లో కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తిపడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్నవాడిదే బర్రె, సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను, ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనలను అవకాశంగా తీసుకుని, బలహీనతను ఆసరాగా చేసుకుని, మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి, అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది, ఏ పార్టీ వస్తే ఏ కులము బాగుపడదు. నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఏ కులము పూర్తిగా బాగుపడదు. ఆ కులంలో కొందరు బడా కాంట్రాక్టర్లకో, కొందరు అధికారులకో, మరికొందరికో కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళతో చనువు ఉండొచ్చు, లాభ నష్టాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతోంది, ఆర్థిక ప్రగతి ఉందా లేదా, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన ఉందా లేదా, లేకపోతే పూర్తిగా బడితున్నాడిదే బయట గూండరాజ్యం అయిపోయిందా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరా, ఈవేళ మనం కష్టపడ్డా కూడా ఈ బేదరికం నుంచి బయటపడడం లేదా, దాని నుంచి ఉంటుంది. కానీ ఏ కులమైనా కూడా ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే, ఫలానా కులం వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన. కానీ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం. అన్ని పార్టీలని వినమ్రంగా కోరుతున్నాం. మళ్ళీ ఇంకోసారి పెద్దల పేర్లు గుర్తు చేస్తున్నాం. ఒక గోపరాజు రామచంద్రరావు గారు కానీ, గోరా, ఓ తిరుపతినేని రామస్వామి కానీ, ఓ కట్టమంచి రామలింగారెడ్డి కానీ, ఓ తాపే ధర్మారావు కానీ, కొడిగి రామూర్తి పంతులు కానీ, మరొకరు కానీ, వీళ్ళంతా ఎలాంటి ఉదాత్తమైన ఆశయాలకి తెలుగు గడ్డ నుంచి వచ్చారు. ఎలాంటి వారసత్వం మనకున్నది. దాన్ని మర్చిపోయి సమాజాన్ని కులాలుగా విభజించి, ముక్కలు చేసి, వర్గాలుగా విభజించి, ద్వేషాన్ని పెంచి, ఇంకే రకమైన రాజకీయ సామర్థ్యం లేక, నేర్పరితనం లేక, నాయకత్వం లేక, ఇవి నిజమైన నాయకత్వం అంటే ఇలా చేయరు. కుహనా నాయకత్వాలు ఇవన్నీ కూడా నిజమైన నాయకత్వాలు కాదు, కుహనా నాయకత్వం. దాంతో కులాన్నే సమీకరణకు వాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాకన్నా నేను ఈవేళ రేపొద్దున పత్రికల్లో వెంటనే రకరకాల దుమారాలు వస్తాయి. సోషల్ మీడియాలో జేపీ గారు కూడా ఫలానా కులము, ఫలానా మతము. మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఒక కులం అంటుంది, ఒక మతం అంటుంది. కానీ మనందరం చూడవలసింది ఒక మనిషి చరిత్రను. మహాత్మా గాంధీని వైశ్యుడని, అంబేద్కర్ని దళితుడని చెప్పంటే మనం అవమానం చేసుకుంటున్నాం. పుట్టుక మన చేతుల్లో లేదు, బతుకు మన చేతుల్లో ఉంది. పుట్టికే బతుకుని శాసిస్తే ఇంకా జాతికి అర్థం లేదు, ఈ రాజ్యాంగానికి విలువ లేదు. మనం చూడాల్సింది ఒక మనిషి మాట్లాడినప్పుడు ఎలాంటి జీవితం, ఎలాంటి విశ్వసనీయత, ఆలోచనలకి, మాటలకి, చేతలకి మధ్య ఏ మేరకు అంతరం ఉన్నది, అది చూడాలి తప్ప నువ్వు ఏ ఊళ్ళో పుట్టావు, ఏ కులంలో పుట్టావు. తెలంగాణలో నేను నివసిస్తున్నాను కాబట్టి కొన్ని సందర్భాల్లో నేను కటువైన మాటలు చెప్తే ఆయన ఆంధ్ర ప్రాంతంలో పుట్టాడు ఆయనకి ఎందుకు అంటారు. మళ్ళీ రేపొద్దున వాళ్ళు మంచి పని చేస్తున్నాడు, మీరు మంచి చెప్పింది మంచి అంటే జేపీ గారు కూడా ఏ మాట అన్నాడు అంటారు మళ్ళీ వాళ్ళే. అదే మనుషులు. మనకి చాలా ఈ నోటికి అర్థం పర్థం లేదు.
నేను చాలా పచ్చిగా చెప్తున్నాను, ఎందుకంటే పచ్చిగా చెప్పకపోతే అర్థం కాదు. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఈ మాటలు అందరి మనసుల్లో ఉన్నాయి, ఎవడో ఒకటి చెప్పాలి కదా. నిజము చెప్పినవాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగుని కీడు. ప్రతివాడు ఊరికే సన్నాయకులకి పైన మాట్లాడితే సమాజం నష్టపోతుంది. తెలుగునాడు చాలా నష్టపోయింది. 9 ఏళ్ల క్రితం ఇక్కడ విజయవాడ నగరంలోనే చెప్పాను, ఆనాడు చెప్పాను, మీరు కులాల కురుక్షేత్రంగా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్నారు. వేరే పార్టీ అధికారంలో, ఈ పార్టీ ఆ పార్టీ అనవసరం నాకు. బహిరంగంగా చెప్పాను విజయవాడ సమావేశంలో. కాబట్టి దీనిలో ఈ కులమా ఆ వర్గమా లేదు. సమాజంలో కొంతమంది అయినా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం బతుకుతుంది. ఆ కోణంలోంచి మూర్ఖంగా చూసి వాస్తవాలను పక్కన పెట్టద్దు. అన్ని వర్గాల ప్రజల్ని కోరుతున్నాను, మీ గురించి, మీ కుటుంబాలను గురించి ఆలోచించండి. మీ కులం మీకు కూడి పెట్టదు. మీ కుటుంబం కావాలి, మీకు మీ పిల్లల భవిష్యత్తు కావాలి, మీ ఆదాయాలు కావాలి, మీకు అవకాశాలు కావాలి. ఇంకొక మాట చివరికి వచ్చే ముందు, నిర్భయంగా ఓటు వేయండి. నచ్చిన పార్టీకి ఓటు వేయండి, నమ్మిన పార్టీకి ఓటు వేయండి, కానీ నిర్భయంగా ఓటు వేయండి. ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవాలి. ఎన్నికలు నిర్వహించిన వాడిని నేను అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల పరిశీలకులు కావచ్చు, దేశమంతా ఎన్నికలు చూసినవాడిని, ఎన్నికల్లో పాల్గొన్నవాడిని, పోటీ చేసినవాడిని, ప్రపంచంలో ఎన్నికల్ని పరిశీలించిన వాడిని చాలా దేశాల్లో. నా దేశంలో, నా రాష్ట్రంలో, నేను పుట్టిన రాష్ట్రంలో, పెరిగిన రాష్ట్రంలో నిర్భయంగా ఓటేయండి, భయం లేదని చెప్పాల్సిన అవసరం వస్తుందని అనుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత నిస్సంకోచంగా ఓటు వేయండి, విధిగా ఓటు వేయండి. ఇంట్లో కూర్చోబోకండి. ఇంట్లో కూర్చోవడం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది. నేను చెప్పిన మాటలు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళకండి, మీ ఇష్టం, కానీ ఓటు వేయండి, భయం లేకుండా ఓటు వేయండి. మన దేశంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన స్థానిక ఎన్నికలు, బై ఎలక్షన్లు, రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు ఏం జరుగుతుంది. కానీ ఒకసారి రాష్ట్రం మొత్తంలో జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా మన అనుభవం ఏంటంటే, ఎన్ని పొరపాటు ఉన్నా కూడా పరిపాలన యంత్రాంగం కానీ, ఎన్నికల సంఘం కానీ, ఎన్నికల సంఘం అంటే వేరే ఎక్కడో లేదు, పరిపాలన యంత్రాంగం అంతా ఆనాటికి ఎన్నికల సంఘం కూడా పనిచేస్తుంది. మిగతా సందర్భాల్లో ఎన్ని పొరపాటు ఉన్నా కూడా ఎన్నికలు వచ్చేసరికి మన